హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ వేలో బనానా కేక్ని తయారు చేసుకుందాం. ఇందులో ఎటువంటి మైదా వాడకుండా గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా బాగా పండిన 3 అరటిపళ్ళను తీసుకోవాలి. వాటిని ఒక బౌల్లో వేసుకొని స్పూన్ సహాయంతో మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ బనానా మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఆ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో ఎగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ తినని వాళ్ళు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోవాలండి. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఈ పొడులన్నింటినీ జల్లించుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా జల్లించుకోవాలండి. ఇలా ఉండలుగా ఉన్న స్పూన్తో అలా అంటే నీట్గా పొడిలాగా అయిపోతుంది. జల్లెడని తీసేసి అందులో ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న బనానా మిశ్రమాన్నంతా ఈ పొడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి రెండు మొత్తం బాగా కలిసిపోవాలి. ఇలా మొత్తం కలిపేశాక కొద్దిగా గట్టిగా ఉంది కదండి, ఈ టైంలో కొద్దిగా పాలు పోసుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక తీసి మనం బేక్ చేసుకోవచ్చండి. బేకింగ్ కోసం ఇలా ఇంట్లో ఉన్న గిన్నెనైనా వాడుకోవచ్చు, లేదంటే బేకింగ్ ట్రే అయినా వాడుకోవచ్చు. ముందుగా ఆయిల్ పూసుకొని పైన గోధుమ పిండితో కోటింగ్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ పేపర్ పెట్టి ఆయిల్ పూసి అందులో కేక్ మిశ్రమాన్ని అంతా వేసి డ్రై ఫ్రూట్స్ కొన్ని చల్లుకొని ఎయిర్ బబుల్స్ పోయేలాగా 1-2 సార్లు ట్యాప్ చేసుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసిన కుక్కర్లో ఒక 40 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. తర్వాత తీసి చూస్తే ఇలా రెడీ అయింది. బేక్ అయిందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. ఇలా చాక్ పెట్టి తీస్తే నీట్గా వచ్చేస్తే బేక్ అయినట్టు. ఏదైనా తడిగా అంటుకుంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకోవాలి. నాకు చాక్ నీట్గా వచ్చింది కాబట్టి పక్కకు తీసి పెడుతున్నాను. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. తర్వాతే డీమౌల్డ్ చేసుకోవాలి, అప్పుడు ఈజీగా అవుతుంది. దానికోసం పైన డ్రై అవ్వకుండా ఒక నాప్కిన్ వేసి కప్పి పక్కన పెట్టుకోవాలండి. ఇలా కొద్దిసేపు చల్లారాక తీసి డీమౌల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు పైనున్న బటర్ పేపర్ని మెల్లిగా తీసేసుకోవాలండి. ఇలా నీట్గా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇంట్లోనే ఈజీగా హెల్దీగా బనానా కేక్ని తయారు చేసుకోవచ్చు. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా చేసి పెడితే పిల్లల స్నాక్ బాక్స్లో కూడా ఈజీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.